హలో గాయ్స్, ముందుగా అందరికీ హ్యాపీ గురు పౌర్ణమి. ఇక్కడ చూడండి, మా మమ్మీ మార్నింగ్ లేచి దేవుణ్ణి అయితే రెడీ చేస్తుంది. ఈ బాబాని అయితే నేను షిరిడీలో 3 years బ్యాక్ తీసుకున్న ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడు. ముందైతే చిన్నది ఉండిండే మాకు బాబా, ఇప్పుడైతే పెద్దది. ఈరోజు అయితే గురు పౌర్ణమి స్పెషల్ అని చెప్పి బాబాని అయితే మేము పూజ గదిలో పెడతా ఉన్నాం. ఇది చూడండి, నేనైతే ఏదో అలా ట్రై చేస్తున్నా, రాదు బట్ ట్రై చేయాలా బాబా కోసం. ఇలా ట్రై చేస్తూ ఉన్నాను, ఏదో అలా నాకు వచ్చినట్టు అయితే చేసేసాను. ఇదైతే ఇప్పుడు మా మమ్మీకి ఇచ్చేసి నేనైతే రెడీ అయిపోవాలి టెంపుల్కి వెళ్ళడానికి. ఆల్మోస్ట్ అయితే మా మమ్మీ పూజ కూడా అయిపోయింది నేను రెడీ వచ్చేలోపు. మమ్మీ చూడండి ఎంత బాగా దేవునికి అయితే పూలహారం వేసింది. ఇంకా నెక్స్ట్ టెంపుల్కి వెళ్ళాలి. ఇక్కడ చూడండి, మా మమ్మీ నేనైతే ఇలా సింపుల్గా రెడీ అయిపోయేసి టెంపుల్కి వెళ్తున్నాం. ఇంకా టెంపుల్లో ఎన్ని అవర్స్ పడతావు, వామ్మో జనాలు అయితే చాలా అంటే చాలామంది ఉన్నారు. ఇంకెన్ని అవర్స్ పడుతుందో చూడాలి. టెంపుల్లో దర్శనం అయితే చూడండి, మేమైతే క్యూలో వెళ్తూ ఉన్నాము బాబాని అయితే దర్శించుకోవడానికి. ఆల్మోస్ట్ బాబాని అయితే చూసేసి దర్శించుకునేసాం. కొంతసేపు అక్కడే కూర్చొని బాబాని అయితే నేను చూస్తూ ఉన్నా, ఎందుకంటే నేను ఫేవరెట్ గాడ్ బాబా కాబట్టి. ఏ బాధ వచ్చినా నేనైతే బాబాతోనే చెప్పుకుంటా. బాధ వచ్చినా హ్యాపీ వచ్చినా ఏదైనా సరే నేను బాబాతోనే చెప్పుకుంటాం. దర్శనం అయిపోతా ఇలా బయటకు వస్తేనే బూందీ ఇచ్చారు, తర్వాత అన్నదానం చేశారు. అక్కడే తినేసి ఇంటికి వచ్చేసా. అంతే, బాయ్ బాయ్.